తిరుమల లడ్డు వివాదంపై కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ పాలనలో తిరుమల లడ్డు అపవిత్రమైందన్న టీడీపీ ఆరోపణలపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వచ్చే బుధవారం వాదనలు వింటామంది హైకోర్టు. ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని న్యాయవాది కోరారు. పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూ ఉంది. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపైన వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే తమ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. టీటీడీ చైర్మన్ గా పనిచేసేటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తమ హయాంలో ఎలాంటి అపచారము జరగలేదు. అదేవిధంగా లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించి పూర్తి స్వచ్ఛమైన నాణ్యత కూడిన నెయ్యినే వాడాను తప్ప సీఎం చంద్రబాబు చేసినట్లు తాము ఎక్కడా కూడా జంతువుల కొవ్వును వాడలేదంటూ స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో పూర్తిగా అవాస్తవం. దీనికి సంబంధించి తిరుమల శ్రీవారి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధమంటూనే నిన్న వైవి చేశారు. చేయాలని కూడా ఇప్పటికే అందులో భాగంగా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి పిటిషన్ పైన వచ్చే బుధవారం విచారణ జరగనుంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.